మరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రాలో ఒక హాస్పిటల్, పక్క రాష్ట్రంలో ఇంకో ట్రస్టు, ఆ పక్క రాష్ట్రంలో పోతే రీసెంట్గా జడ్జి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని నోట్ల కట్టలు కాలిపోవడం. ఏం సార్ వీటికి ఏమన్నా ఇంకేమన్నా అవుతుందా సార్ వీటికి ఏమన్నా? అంటే ఆంధ్రాలో ఒక హాస్పిటల్ అత్యాధునిక ప్రమాణాలతో ఒక కార్పొరేట్ దిగ్గజాలు నువ్వా నేనా అని కలియబడితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ చెప్పాలంటే రెడ్డి వర్సెస్ కమ్మానే చెప్పాలి దాన్ని. సార్, ఇటు తిప్పి అటు తిప్పి, ఎందుకంటే ఏదో హాస్పిటల్ ఎందుకు, ఎన్ఆర్ఐ హాస్పిటల్. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎప్పుడైతే అన్యాక్రాంతం అవుతుంది అన్న దగ్గర సార్ అతిరథ మహారథులు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ హైకోర్టులో ఆర్బిట్రేషన్లో రిటైర్డ్ డీజీపీ గారు కృష్ణారావు గారిని అపాయింట్ చేసి, ఇవాళ నిజంగా చెప్పాలంటే అది అత్యున్నత ప్రమాణాలతో ఆయన కృష్ణారావు గారిని అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ సార్ 200 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉంచే సామర్థ్యాన్ని పెంచాడు ఆయన. బికాజ్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్. ఆయన మరణానంతరం ఇవాళ ఆర్బిట్రేటర్ని మళ్ళీ గౌరవ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టే అపాయింట్ చేయాలి. ఓకే. ఈ ప్రాసెస్లో ఒక ట్రస్ట్ దే వాంట్ టు టేక్ ఓవర్. ఆ ట్రస్ట్ టేక్ ఓవర్కి ఆర్బిట్రేటర్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే మార్గం సుగమమా? ఓకే. అంటే లోన్ లెటర్ ఎత్తరం సులువు చేసుకోవడమా? ఎస్ సార్. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ దీంట్లో ఇటు తిప్పి అటు తిప్పి జడ్జి గారి ఇంట్లో డబ్బులు కట్టలు కాలడం, మూలాలు ఇక్కడవా అక్కడవా ఎక్కడవా, ఇది ఒక పజల్ లాగా మిగిలింది. ఎండ్ ఆఫ్ ది డే ఒక హాస్పిటల్ టేక్ ఓవర్ అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటాం, మూలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ అవుతున్నాయో, ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయో అన్నది చూస్తే సార్ ఒక ఆర్బిట్రేటర్ అపాయింట్మెంట్ ఈజ్ ఇన్ డ్యూ. ఒక ఆర్బిట్రేటర్ కృష్ణారావు గారు మరణాంతరం. దిస్ లీడ్స్ టు వాట్? ఎస్ సార్. ఎండ్ ఆఫ్ ద డే ట్రస్ట్కి సుగమమా, మార్గం సుగమం చేసుకుంటూ వెళ్ళడానికి, అడ్డుదారులు తొలగించుకోవడానికి, అడ్డుకి ఎరువుల కార్యక్రమం, విత్తనాల కార్యక్రమం అన్నది ప్రజలకి పజలుగానే మిగులుతుంది. ఓకే. ఇది గమనించగలిగితే ఎవరికి లాభం, స్వలాభం లేకుండా ఎవరు చేయరు. వెనకటికి జయలలిత గారి గురించి వినిగలం కదా సార్, ఇలా వెళ్తుంటే ఇల్లు బాగుంది మాకు ఇచ్చేయండి. ఈ టైపు తమిళనాడు తరహా రాజకీయాలకి ఏమైనా తెరలేకపోతున్నాయా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. సో ఓవరాల్ ఇవాళ అలహాబాద్ కోర్టుకి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే కూడా దాని మీద ఇష్యూస్ పాపప్ అవుతున్నాయి. సార్, సో ఈ పరిణామాల్లో జ్యుడిషియల్ వ్యవస్థ మీద నమ్మకాలు పోతున్నాయి. కొంత బయాస్డ్ స్టేట్మెంట్స్, స్థాయి కలిగిన వ్యక్తులు, ఇవన్నీ గమనిస్తుంటే అత్యంతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు దాకా దాంట్లో జరిగే కాన్స్పిరసీని అడ్రస్ చేయవలసిన బాధ్యత గౌరవ సుప్రీంకోర్టు మీద ఉంటుంది. దాటవేత ధోరణితో కన్నా, ఎందుకంటే ఈ రోజు దాకా కొన్ని జడ్జిమెంట్స్ కానీ లేదా ఆయన అధీనంలో జరిగినవి పర్యవసానాలు కానీ ఆద్యంతం గమనించగలిగితే అవి ప్రశ్నార్థకంగా మిగిలిపోకూడదు కదా. నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పినాను, ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ మనం ఒక స్థాయి కలిగిన వ్యవస్థ సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టుని మనం మనసా వాచా కర్మ రాజ్యాంగానికి బద్దులమే, ఆ వ్యవస్థను మనం అత్యున్నత ప్రమాణాలు ఉంటాయని గౌరవిస్తున్న దగ్గర కొలీజియన్ సిస్టంలో ఇవాళ ఒక లీగల్ మంత్రి గారు కానీ న్యాయశాఖ మంత్రి ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ దీనికన్నా ప్రొయాక్టివ్నెస్ ఏంటంటే బార్ కౌన్సిల్స్ కానీ లేదంటే గౌరవ న్యాయస్థానాలు కానీ ద వే దే ఆర్ రెస్పాండింగ్, ద వే దే ఆర్ యాక్టింగ్ అండ్ రియాక్టింగ్, ఇవన్నీ మనం ఆద్యంతం గమనించగలుగుతుంటే కొన్ని పరిణామాలు తీవ్రంగా ఉన్నాయా, కొన్ని పరిణామాలు ఆక్షేపించవలసినవిగా ఉన్నాయా. వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టు కూడా దాని మీద ద వే దే రెస్పాండెడ్ ఈస్ టోటలీ క్రియేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అంబిగ్యూటీ. సో మీరు అన్నట్టు ఆంధ్ర మూలాల ఏంటి అన్నదాన్ని చూసుకున్నప్పుడు ఆర్బిట్రేటర్ ఇప్పుడు కృష్ణారావు గారి స్థాయిని మనం ఎంచేంత కాదు, ఆయన వల్ల మంచి జరిగింది చెప్పాలంటే. సో ఈ తదనంతర పరిణామాలు ఏంటి, ఇవి కొంచెం ఆలోచించవలసిన విషయం. ఇది మీరు ద ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఒక స్ట్రాటజికల్ మూవ్స్ అన్నవి వెన్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నేను కొనాలి నువ్వు కొనాలి అన్న దగ్గర ఒక ఆర్బిట్రేటర్ త్రూగా దాన్ని పరిరక్షించిన విధానంలో ఇవాళ అక్కడ
అవతలోడికి కానీ యువతలోడికి సులువు అయిపోతే ఎస్ సార్, క్వశ్చనబులే కదా. అంతే కదా. అంటే వీళ్ళకి ఏ సెట్ ఆఫ్ యాక్సెసిబిలిటీస్ ఉన్నాయి. వై ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఈజీ యాక్సెసిబిలిటీ టు ద పీపుల్ అరౌండ్. సార్ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, అవతల పక్క వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ వాళ్ళ దగ్గర వ్యవస్థను వేరీ చేసే పరిస్థితికి వచ్చేస్తుంటే ఏం చేయాలి? ఎస్ సార్. లాస్ట్కి అది అటక్కనే ఎవరికో ఒకరికి అనుగుణంగా ఎత్తుకెళ్ళిపోయింది అనుకోండి తర్వాత. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పర్యవసానాలు సంతరించుకుంటాయి చూడండి. ఇప్పుడు నిన్న హాస్టల్ ప్రవీణ్ గారు మరణం సార్, క్రియేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అంబిగ్యూటీ కదా. అవును. అలాగే ఇప్పుడు జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు తగలబడిపోవడం, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తే ఇట్స్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్, అన్నెసరీ కన్ఫ్యూజన్ కదా. ఎస్ సార్. ఇప్పుడు లంసమ్ మనీ ఒక దగ్గర దొరికినప్పుడు మన దగ్గర 2 లక్షలు ఇంట్లో ఉంటే ఎత్తుకోదేసేస్తారు వాళ్ళు. అవును. ఇక్కడ ఎవరు ప్రతిస్పందించకుండా, ఎవరు ఐటీ కానీ ఎవరు ఈడీ కానీ ఎవరు ప్రతిస్పందించట్లేదు. ఎందుకు ప్రతిస్పందించట్లేదా, లేదు ప్రతిస్పందించేలాగా అడ్డుగా ప్రతిస్పందించకుండా అడ్డుగా మేనేజ్మెంట్ ఏంటి నాకు అర్థం కావట్లే. మనం ఉన్నాం ప్రజాస్వామ్యంలో, మనకి మనం ఎవరైనా చట్టం ముందు సమానం. చట్టమే మన పరిరక్షిస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు అని ఇలా దండం పెట్టి ఉంటాం మనం అందరం. ఎస్ సార్. ఇక్కడ అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంటే దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. ఎస్ సార్. ఇప్పుడు అవుట్కమ్ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎట్టి చెడు తిరుగుతున్నాయి ఎవరికి నచ్చినట్టు. ఇప్పుడు ఈ స్టేట్లో ఇది ఇంకో స్టేట్లో ఇంకో ఇష్యూ ఉండొచ్చు. ఇవన్నీ ఎవరికాడ 29 రాష్ట్రాల్లో 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఎవరి మట్టుకాడ అన్వయించుకుని మాట్లాడుతున్నారు అనుకుంటే వేర్ ఇట్ గోస్. ఎస్ సార్. ఎవడాడు అన్నది ప్రశ్న. సో ఇప్పుడు అక్కడ అగ్ని ప్రమాదంతోనైనా ఇది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అగ్ని ప్రమాదం ఎవరు నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటే ఎలా? అవేవో చెత్త కాలిందని ఒకరు, నోట్లు కట్టలేని ఒకరు, అలా మాట్లాడకూడదు కదా. ఆ స్టోర్ రూమ్ ఏంటో నాకు తెలియదు అనడం ఇవన్నీ అన్నసరిగా కదా. స్థాయి కలిగిన వ్యక్తులు ఒక ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో స్టోర్ రూమ్ ఉందా, లేదంటే గెస్ట్ హౌస్ ఉందా, లేదంటే ఏముందనేది వాళ్ళకి తెలియకుండానే ఎందుకుంటాయి సార్ ఇంట్లో? అదే కదా, ఎందుకుంటాయన్నదే కదా ప్రశ్న కింద మిగులుతుంది. ఇప్పుడు నాకు తెలియదు అని అభిలాష్లో మామూలుగా చెప్పేసినంత మాత్రం సులువు కాదు కదా. అంతే కదా. లాస్ట్కి చిరంజీవి గారు కాళ్ళ వేలబడిన మొత్తం కానీ నిజం చెప్పించారు కదా. అలా ఎవరు చెప్పిస్తారన్నదే ప్రశ్న. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో ఒక జడ్జి విషయంలో ఆ అంబిగ్యూటీ వచ్చింది, ఇది వచ్చింది, ఆయన పట్టుకున్నారు, ఆయన మూసేశారు, బాత్రూంలో కట్టలు దొరికాయి, ఇవన్నీ విన్నాం కదా. ఆ బెంచా ఈ బెంచా ఎవడో మేనేజ్ చేస్తున్నాడు, ఇవన్నీ విన్నాం కదా. ఆ మేనేజ్మెంట్ అప్పుడు అలా ఆపాదించబడినప్పుడు ఈ మేనేజ్మెంట్ని ఏ విధంగా ఆపాదించాలో అసలు కనుక్కోండి. అందుకని ఇంకేముంది అవతలని వస్తాయి, ఇంకా వివరాలు పూర్తిగా వస్తాయి. ఎవరాళ్ళు అన్నది ప్రశ్న, సమాధానాలు దొరుకుతాయి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తిరిగినటువంటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేడం గారు.